అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బంధం. రచయిత వల్లూరు శివప్రసాద్ గారు. కథలోకి వెళ్ళే ముందుగా ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళితే, కాలింగ్ బజర్ శబ్దం వినిపించటంతో చదువుకుంటున్న కౌసల్య పుస్తకం టీపాయ్ మీద పెట్టి లేచి వెళ్ళింది. తలుపు తీసి ఎదురుగా సూట్ కేసుతో నిలబడి ఉన్న రమను చూస్తూనే ఆశ్చర్యపోయింది. 3 ఏళ్ల క్రితం రమను పోలీస్ స్టేషన్లో చివరిసారిగా చూశాక తిరిగి మళ్ళీ ఇదే చూడటం, కాస్త ఒళ్ళు చేయటం తప్ప రమలో చెప్పుకోదగ్గ మార్పులు ఏం కనిపించలేదు. అమ్మా, లోనికి రాణిస్తావా లేదా? నీళ్లు నిండిన కళ్ళతో రమ ప్రశ్నించటంతో దారికి అడ్డుగా నిలబడి ఉన్నానన్న స్పృహ వచ్చి కౌసల్య పక్కకు తప్పుకొని లోపలకు దారిచ్చింది. రమ లోపలికి వస్తూనే కౌసల్యను చుట్టేసుకుని ఏడ్చేసింది. ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమో లేదా మరి ఇంకేదైనా కారణం ఉందో కౌసల్యకు అర్థం కాలేదు. రమను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. మనసులో భారం తగ్గేదాకా ఏడవనిచ్చింది. వెళ్ళు, స్నానం చేసి రిలాక్స్గా కౌసల్య మాటలకు తేరుకుంది రమ. రమ చిన్నప్పటి నుంచి పెరిగిన బెడ్రూంలోకి అడుగు పెడుతుంటే కొత్తగా అనిపించింది. 3 ఏళ్ల క్రితం తను వెళ్ళినప్పుడు గది ఎలా ఉందో అలాగే ఉంది. ఎక్కడి వస్తువులక్కడే, చివరకు తన బట్టలతో సహా పెట్టిన చోట పెట్టినట్లే ఉన్నాయి. జ్ఞాపకాలతో దుఃఖం ఎగదన్నుకొచ్చి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. కౌసల్య వంట ప్రయత్నంలో ఉంది. తన కోసమైతే వండుకోవాల్సిన పనేం లేదు. ఉదయం చేసిన కూరలున్నాయి. పప్పు, దోసకాయ, కాకరకాయ వేపుడు, రసం. రమ కాకరకాయ కూర అసలు అంటుకోదు. ఆలూ ఫ్రై ఎంతో ఇష్టంగా తింటుంది. దుంపలు కుక్కర్లో పడేసి రమకు కాఫీ కలిపి ఇవ్వటానికి పాలు వెచ్చబెట్టింది. కాసేపటికి రమ స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చింది. ఉడికిన బంగాళాదుంప పొట్టు ఒలుస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళింది. చూస్తూనే గ్రహించింది తల్లి తనకిష్టమని చేస్తోందని. కళ్ళల్లో నీరు గిర్రున తిరిగాయి. అమ్మా, నా కోసం శ్రమ ఎందుకు? నీతో పాటు ఏదో ఒకటి తినగలను అంది దగ్గర కూర్చుంటూ. శ్రమేముంది, నీతో పాటు నేను తినొచ్చుగా అంటూ కాఫీ కలిపి రమకు ఇచ్చింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మనస్సు విప్పి మాట్లాడుకోవటానికి ఏవో తెరలు అడ్డుపడుతున్నాయి. తల్లి కూతుర్లనే కానీ రైలులో ప్రయాణించే అపరిచిత ప్రయాణికుల్లా చాలాసేపు కూర్చుండిపోయారు ఇద్దరూ. అమ్మా, నా మీద కోపం పోలేదు కదూ? ఉన్నట్లుండి రమ అడిగింది. కోపంతో సాధించగలిగేది ఏముంది? ప్రశ్నే సమాధానం. క్షమించమ్మా, నిన్ను ఎంతో బాధపెట్టి ఉంటాను. జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే తొందరపడ్డానేమో అనిపిస్తోంది. మంచైనా చెడైనా దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది నేనే. జీవితంలో నిన్ను వదులుకోవాలని నేనెప్పుడు అనుకోలేదమ్మా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వెతుక్కుంటూ రావటం మాత్రం నా దురదృష్టం. రమ గొంతులో జీర తొంగి చూసింది. అప్పుడు తనేమాత్రం అనునయించినా రమలో దుఃఖం కట్టలు తెంచుకొనేలా ఉందని కౌసల్య గ్రహించింది. అందుకు ఆమె మనసు సిద్ధపడి లేదు. కౌసల్య రాత్రి భోజనాలయ్యాక వంటిల్లు సర్దుకొచ్చింది. రమ బెడ్రూంలోకి వెళ్లకుండా దిగులుగా హాల్లో కూర్చొని ఉంది. అమ్మా, నీతోనే పడుకుంటాను, ప్లీజ్ కాదనకు దీనంగా అడుగుతున్న రమను చూస్తుంటే చిన్ననాటి రమ కళ్ళల్లో మెదిలింది. అలానే వెళ్ళి పడుకో, వస్తాను. లైట్లు తీసేసి తలుపులు వేసి రావటానికి వెళ్ళింది కౌసల్య. కాసేపటికి బెడ్రూంలోకి వచ్చి 0 వాట్ బల్బు వేసి బెడ్ మీద రమ పక్కన పడుకుంది కౌసల్య. రమ ప్రయాణ బడలికతో అలసి ఉందేమో, త్వరలోనే నిద్రలోకి జారుకుంది. చిన్నప్పటి రమల నిద్రలో కాళ్ళు చేతులు మీద వేసుకొని పడుకుంటే నిద్ర రాని కౌసల్య ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. రమకు 4 ఏళ్ల వయసప్పుడు యాక్సిడెంటులో భర్తను కోల్పోయింది కౌసల్య. 2 వీలర్ మీద ఆఫీస్కు వెళుతున్న భర్తను వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ గుద్దేసింది. తీవ్ర గాయాల పాలైన భర్తను హాస్పిటల్లో చేర్చారు. వారం రోజులు మృత్యువుతో పోరాడి శాశ్వత నిద్రపోయాడు భర్త. కౌసల్యకు దిక్కుతోచని స్థితి. ఇన్సూరెన్సు కింద వచ్చిన డబ్బు తప్ప
చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులేం లేవు. కౌసల్య అటు అత్తింటి వారికి ఇటు పుట్టింటి వారికి భారం కాదలుచుకోలేదు. రమకు తనే తల్లి తండ్రి అన్నా కావాలి. బాగా చదివించాలి, తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయాలి. ఆనక ఒక ఇంటిదాన్ని చేసే వరకు తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలంటే ఉద్యోగం చూసుకోవాలి. డిగ్రీ సర్టిఫికేట్ చేతపట్టుకొని భర్త పనిచేసిన కంపెనీకి వెళ్ళింది. కంపెనీ ఎండీని కలిసి తన పరిస్థితి చెప్పింది. సానుభూతితో అర్థం చేసుకున్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు. కౌసల్య పునర్వివాహం చేసుకోదలిస్తే రమ బాధ్యతను స్వీకరించటానికి అటు భర్త తరపు వాళ్ళు ఇటు తన తరపు వాళ్ళు సిద్ధపడ్డారు. కూతుర్ని ప్రయోజకురాల్ని చేయటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న కౌసల్య మళ్ళీ పెళ్లి ప్రస్తావనను కొట్టిపారేసింది. రమ చదువుకి అయ్యే ఖర్చుకి ఏమాత్రం వెనుకాడలేదు. మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్పించింది. స్కూల్ ఫైనల్ ఇంటర్లో మంచి గ్రేడ్లో పాస్ అయ్యింది. ఎంసెట్లో మంచి ర్యాంకు సంపాదించింది. ఇంజనీరింగులో తన ఇష్ట ప్రకారం IIITలో చేరింది రమ. కౌసల్య సొంతంగా ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగింది. కంపెనీ లోను శాంక్షన్ చేసింది. కౌసల్య బంధువుల దయాదాక్షిణ్యాలు సహాయ సహకారాలతో పని లేకుండానే జీవితంలో నిలదొక్కుకోగలిగింది. రమ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఒక ప్రముఖ ఐటీ కంపెనీ పెట్టిన క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపిక కావటం కౌసల్యకు ఎంతో ఆనందం కలిగించింది. తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగానని తృప్తిపడింది. రమ వయసు 22 కనుక ఇప్పట్లో పెళ్లికి తొందరపడాల్సిందేం లేదు అనుకుంది. కొలీగ్స్ పెళ్లి ప్రస్తావన తెస్తే ఆ మాటే వాళ్లకు చెప్పింది. 3-4 ఏళ్ళయ్యాక పెళ్లి గురించి ఆలోచన చేయవచ్చు అనుకుంది. అయితే పెళ్లి విషయంలో తన ఆలోచనలకు కూతురి ఆలోచనలకు ఏమాత్రం పొసగలేదని కౌసల్య తెలుసుకోవటానికి ఎన్నాళ్ళో పట్టలేదు. ఒకరోజు ఆఫీసులో పనిచేస్తూ ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. కౌసల్య గుండె దడదడలాడింది. తనతో క్లోజ్గా ఉండే కొలీగ్స్కి చెప్పి సహాయం కోరింది. సుందరం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఒక కంప్లైంట్ విషయంగా విచారించాలని తక్షణమే స్టేషన్కు రావలసిందని ఆర్డర్ వేశాడు సబ్ ఇన్స్పెక్టర్. తన మీద కంప్లైంట్ ఏమిటో ఎవరు చేశారో కౌసల్య ఊహకు అందని విషయం. ఆఫీస్లో పర్మిషన్ పెట్టి కొలీగ్ సుజాతతో పాటు సుందరాన్ని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. కౌసల్య దారి పొడుగునా ఆందోళన పడుతూనే ఉంది. పోలీస్ స్టేషన్లోకి అడుగు పెడుతూనే వెయిటింగ్ హాల్లో గుంపుగా 7-8 మంది కుర్రాళ్ళు నిలబడి కనిపించారు. మరో ప్రక్క బెంచీ మీద 4 ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు. వాళ్లలో రమను చూస్తూనే ఉలిక్కిపడింది కౌసల్య. రమ దగ్గరకు వెళ్ళి, రమ ఇక్కడెందుకున్నావు? కంగారుగా అడిగింది కౌసల్య. రమ నుండి సమాధానం లేదు. తల వంచుకుంది. 2 నెలల క్రితమే రమను హైదరాబాద్లో ట్రైనీ ఇంజనీర్గా ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో జాయిన్ చేసి వచ్చింది. ఉమెన్స్ హాస్టల్లో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఇంతలోకి రమ ఇక్కడ ఇలా ప్రత్యక్షమవటం ఏంటి? అసలేం జరిగింది? ఎస్ఐ పిలుపు రావటంతో అంతా లోపలకు నడిచారు. పరిచయాలయ్యాక ఎస్ఐ సూటిగా విషయంలోకి వచ్చాడు. ఈ అమ్మాయి మీకేమవుతుంది? రమను చూపిస్తూ అడిగాడు. నా కూతురండి, కౌసల్య చెప్పింది. మీ వల్ల తన ప్రాణాలకు హాని జరగొచ్చని, రక్షణ కల్పించాలని పోలీసుల ఆశ్రయం కోరటం జరిగింది. కంప్లైంట్ లెటర్ చూపిస్తూ చెప్పాడు ఎస్ఐ. కౌసల్య నోట మాట రాలేదు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డకు తను ప్రాణహాని తలపెట్టటమా? అలాగని తన మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? నమ్మలేకపోతోంది కౌసల్య. ఏంటమ్మా ఇది? నా వల్ల నీకు ప్రాణహాని ఏమిటి? మతుందా నీకసలు? ఏ ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇచ్చావు? వీళ్ళంతా ఎవరు? కౌసల్య కంఠంలో సన్నగా వణుకు తొంగి చూసింది. చెప్పమ్మా, ఎందుకిలా కంప్లైంట్ చేశావు? సుజాత కలగజేసుకుంది. చుట్టూ నిలబడి ఉన్న యువకుల బృందంలో నుంచి ఒక యువకుడు ముందుకొచ్చాడు. నా పేరు ప్రణవ్. రమా నేను ఒకే కాలేజీలో బీటెక్ చేశాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. మా కులాలు వేరు, అందుకని మా పెద్దలు అంగీకరించరు అనుకున్నాం. లాస్ట్ వీక్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అతని మాటలకు కౌసల్య దిగ్భ్రాంతి చెందింది. కన్నవాళ్లకు ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకోవటం సరైన పద్ధతి అనుకుంటున్నారా? సుందరం కోపంగా అడిగాడు.
ఇప్పుడు చెప్తున్నాంగా, అభినందించండి, మరొక కుర్రాడు గొప్పగా ఫీల్ అవుతూ చెప్పాడు. సంపాదిస్తున్నాం కదా, ఇక వీళ్ళ ఇష్టాయిష్టాలతో మాకు పనేంటి అనుకున్నారా? రెట్టించింది సుజాత. నా ఇష్టం లేకుండా ఏ ఒక్క పని చేసేదానివి కాదు. పెళ్లి విషయంలో మాత్రం నా ఇష్టంతో పని లేదనుకున్నావా? ఇంతలోకే అంత పెద్దదానివయ్యావా? నీకు నేను శత్రువునైపోయానా? ఏడ్చేసింది కౌసల్య. చూడండమ్మా, ఏమైనా మాట్లాడాలి అనుకుంటే బయటికెళ్ళాక మాట్లాడుకోండి. అవతల నాకు ఇంతకంటే చాలా ముఖ్యమైన కేసులున్నాయి. కంప్లైంట్కు నీ సమాధానం ఏమిటి? ఎస్ఐ తొందరబెట్టాడు. నా వల్ల ప్రాణహాని ఉందంటూ మీ రక్షణ కోరటం దారుణం. కానీ పెంచిన ఈ చేతులు ప్రాణాలు తీసేటంత కసాయివా? దుఃఖం ముంచుకొచ్చింది కౌసల్యకు. ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ్ని ఇంకా ఎందుకేడిపిస్తారు? చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ఆ పిల్లను ఎంత అపురూపంగా ఆవిడ పెంచిందో మాకు తెలుసు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి, సుందరం ఎస్ఐని అడిగాడు. మేజర్లు గనక వారి వివాహ విషయంగా మీరెలాంటి అభ్యంతరం చెప్పకూడదు. వాళ్ళ మీద కోపంతో మీరు దాడులకు పూనుకున్నా, నిర్బంధించిన చట్టం ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళిద్దరికీ ఎలాంటి హాని మీ వల్ల జరగదని లెటర్ ఒకటి రాసివ్వండి చెప్పాడు ఎస్ఐ. పోలీసులు అడిగినట్లుగానే లెటర్ రాసిచ్చి పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చారు. రమను ఇంటికి రమ్మనమని తను పిలవనూ లేదు, వస్తానని రమ అననూ లేదు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దారి పొడుగునా ఏడుస్తుంటే సుందరం, సుజాతలు ఎంతగానో ఓదార్చారు, ధైర్యం నూరిపోశారు. పెళ్లి విషయం ఊరంతా తెలిసిపోయింది. వారం రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. అబ్బాయి తల్లిదండ్రులది సాధారణ మధ్యతరగతి కుటుంబమని, తండ్రి R&B డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్నాడని సుందరం కొన్ని వివరాలు సేకరించి చెప్పాడు. రమ తనను కాదనుకుంది, వదులుకోవటానికి సిద్ధపడింది. ఇతర వివరాలతో తనకేం పని? రమ మాట మాత్రంగా పెళ్లి విషయం తనతో ఎందుకు చెప్పలేకపోయింది? తనకు ప్రేమ గురించి చెప్పి ఒప్పించగలను అన్న నమ్మకం ఎందుకు లేకపోయింది? కులాలు వేరని అభ్యంతర పెడతాననుకుందా? కన్న తల్లి మీద అంత మాత్రం విశ్వాసం లేకపోయిందా? అతని మీద ఎంత విశ్వాసం! నమ్మకం లేకపోతే అతనితో జీవితాన్ని పంచుకోవటానికి సిద్ధపడుతుంది. ఎన్నో బాధలు పడుతూ బాధ్యతతో పిల్లల్ని పెంచి పెద్ద చేసిన కన్నవాళ్ళు పెళ్లి విషయం వచ్చేసరికి పరాయి వాళ్ళుగా మిగిలిపోవటమేమిటి? శత్రువుల్లా కనిపించటమేమిటి? భర్త చనిపోయాక కూతురే తన సర్వస్వం అనుకుంది. రమను ఉన్నత స్థితిలో నిలబెట్టటం తప్ప మరో లక్ష్యం లేదనుకుంది. కోరికల్ని చంపుకుంది, అవమానాలు భరించింది. తనకంటూ కూతురు తప్ప వేరే లోకం లేకుండా బతికింది. తన ఆలోచనల్లో కానీ పెంపకంలో కానీ ఏమన్నా లోపం ఉందా? లేదా నేడు లోకం తీరే అలాగుందా? కౌసల్య రోజుల తరబడి ఆలోచనలతో సతమతమవుతూనే ఉంది. రమకు తన పట్ల ప్రేమ ఉన్నా లేకున్నా, నమ్మకమున్నా లేకున్నా తనకొచ్చే నష్టం లేదు. కూతురు సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటే చాలు అనుకుంది. గుండె దిటవు చేసుకొని సమాధాన పడటానికి ఏడాది పైనే పట్టింది. 3 ఏళ్లుగా రమ తనను కలవాలని కానీ కనీసం ఫోన్లో మాట్లాడాలని కానీ అనుకోలేదు. అలాంటిది చెప్పాబెట్టకుండా ఎందుకొచ్చింది? భర్తతో ఏమైనా గొడవ పడిందా? లేక ఏదైనా సహాయం కోరి వచ్చిందా? అర్ధరాత్రి దాటాక ఎప్పటికో నిద్రలోకి జారుకుంది కౌసల్య. 2 రోజులు గడిచాక తనంతట తనే బయటపడింది రమ. అమ్మా, మొదట్లో నేనంటే చాలా ప్రేమగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఎంతో మారిపోయాడు. చీటికి మాటికి చిరాకు పడతాడు. నా మాట అంటే లెక్కలేదు. తానేం చేయదలుచుకుంటే అది చేస్తాడు. నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. నాతో ఇష్టమైతే ఉండు, లేకుంటే లేదు అంటూ ఎంత మాట అంటే అంత మాట అనేస్తున్నాడు. రమ కళ్ళు దుడుచుకుంది. కౌసల్య విని ఊరుకోవటం తప్పించి అంతకు మించి కుతూహలం గాని ఆసక్తి గాని కనబరచలేదు. తల్లి నుంచి ఆశించిన స్పందన రాకపోవటం రమకు అంత సంతోషంగా లేదు. ఎప్పటిలా కౌసల్య ఆఫీస్కి వెళ్ళి వస్తూనే ఉంది. రమ ముఖంలో దిగులు కనిపిస్తూనే ఉంది. అప్పుడప్పుడు భర్తతో ఫోన్లో మాట్లాడటం, అసహనంతో పెద్దగా అరవటం కౌసల్య గమనిస్తూనే ఉంది. అమ్మ, ప్రణవ్కు నాకంటే అతని తల్లిదండ్రులు చెల్లెలే ఎక్కువ. వాళ్ళ పద్ధతులు నాకేం నచ్చటం లేదు. నెలకోసారైనా వస్తారు. రోజుల తరబడి మకాం పెడతారు. నా కష్టం సుఖం తను అర్థం చేసుకోవాలి కదా, అదేం పట్టదు.
ప్రైవసీ లేదు. వాళ్ళు ప్రేమతో వస్తున్నారు కానీ తినిపోవటానికి రావటం లేదంటాడు. ఖర్చు విషయంలో వెనక ముందు చూడడు. ముందు ముందు ఎలాంటి అవసరాలు వస్తాయో మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటే ఇప్పుడు మనకేం తక్కువైంది అంటాడు. ఇలా కౌసల్య ఇంట్లో ఉన్నంతసేపు రమ ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నది. తల్లి నిరాసక్తతను భరించలేక ఒకరోజు రమ సూటిగానే తల్లితో తన బాధను వెళ్ళబోసుకుంది. ఏమ్మా, నేను చెప్పేదంతా నీకు సోదనిపిస్తోందా? ప్రణవ్తో రోజు వాగి వాగి విసుగొచ్చింది, విరక్తి కలిగింది. తనతో నేను కలిసి ఉండలేను అనిపిస్తోంది. నేను కావాలో మీ వాళ్ళే కావాలో తేల్చుకోమని వార్నింగ్ ఇచ్చి వచ్చేశాను. కన్న తల్లివని నా మనసులో బాధంతా నీకు చెప్పుకుంటూ ఉంటే విని ఊరుకోవటం తప్పించి మరేం మాట్లాడవు. ఈ పెళ్లి విషయంలో నాది తప్పో ఒప్పో ఏదో ఒకటి నువ్వు చెప్పొచ్చు కదా. రమ గొంతులో నిష్ఠూరం ధ్వనించింది. ఆ మాటలకు కౌసల్య నవ్వింది. రమ, పెళ్లి విషయంలో మీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు పెద్దలం మేము అడ్డుగా నిలబడకూడదు. పెళ్లికి ముందు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు పెళ్ళైన తర్వాత వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటంలో ఏమయ్యాయి? నీ పెళ్ళికి నా నుంచి రక్షణ కావాలన్నావు. ఇప్పుడు అదే కన్న తల్లి నీకు రక్షణగా నిలబడాలి అనుకుంటున్నావు. పెళ్ళంటే ఒక వ్యక్తితో ఏర్పడే బంధం అనుకుంటున్నావు కానీ ఒక కుటుంబంతో ఏర్పరచుకునే అనుబంధం అనుకోవటం లేదు. అందుకే పెళ్ళికి ముందు పెళ్ళయ్యాక కన్నవాళ్లతో పనేముంది అనుకుంటున్నావు. ఇది నీ ఉద్దేశమే కాదు, నీలాంటి చాలామంది యువతీ యువకుల ఉద్దేశం కూడా అదే. ఒకప్పుడు ఉన్న ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం ఇప్పుడేమయ్యాయి? ఈ విషయంలో నేను ఏమాత్రం జోక్యం చేసుకోలేను. ఎంతో ఓర్పుగా నిబ్బరంగా మాట్లాడింది కౌసల్య. తల్లి నుంచి ఊహించని సమాధానం రావటంతో రమ నిర్ఘాంతపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.